విజయనగరం జిల్లా ఆమదాల వలస మండలం రేగిడిలోని ఎస్టీ కాలనీ వాసులు కూటమి నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వంలో 40 ఏళ్ల కల నెరవేరిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో సరైన రహదారి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డామని గుర్తు చేశారు. కూటమి నాయకుల చొరవతో కోటి రూపాయల నిధులతో తమ గ్రామానికి రోడ్డు, కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మించారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఎలక్షన్ ముందు గౌరవనీయులు కొండ్రు మురళీమోహన్ రావు గారు ప్రచారంకి వచ్చినటువంటి సందర్భంలో మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. ఆయన యుద్ధ ప్రాతిపదికన ఈ గిరిజన ప్రాంత కాలనీ అభివృద్ధికి సరైనటువంటి రోడ్లు, డ్రైనేజీలు, బట్టి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కోటి రూపాయలు గ్రాంట్ రిలీజ్ చేసి మా రేగిడి గ్రామ అభివృద్ధికి మరి ఎంతో కృషి చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకునే దన్నులు ఎవరు లేరు. మురళి వచ్చారు, ఓట్లు వేయండి అమ్మా, మీకు ఏటి కావాలంటే మా సమస్యలన్నీ మేము చెప్పాము. అన్ని ప్రకారంగా మాకు ఈ రోడ్లు ఇవ్వాల్సిన కారణం, ఈ గోడ కట్టవలసిన కారణం, మాకు ఈ సంతోషం, ఈ ఆనందం ఇవ్వాల్సిన కారణం కనీసం చంద్రబాబు నాయుడుకి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మాకు గత 40 సంవత్సరాలు బట్టి రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండి ఎవరు వచ్చినా జారిపడిపోయి వాహనాలు కూడా ఇక్కడ వరకు వచ్చేవి కాదు. మా మాట ప్రకారం మేము గెలిపించాం. ఆయన మాట ప్రకారం కూడా వెంటనే స్పందించి చాలా స్పీడ్ గా ఈ వర్క్ చేసి మా యొక్క చిరకాల కోరికలను కూడా నెరవేర్చారు. ఆ నెరవేర్చిన ఆ కృతజ్ఞత భావంతో ఈవేళ మేము కూటమి ప్రభుత్వ నాయకులు పాలాభిషేకం ఏర్పాటు చేశాం.